నమస్కారం. మన రాష్ట్రంలో ఇటీవల క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వైద్య నిపుణుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వేలాది మంది కొత్త క్యాన్సర్ కేసులు గుర్తింపబడుతున్నాయి. ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిపుణులు చెబుతున్నట్లుగా ఆదిలాబాద్ జిల్లాలో మరియు ఉత్తరాంధ్రలో ప్రాంతాల్లో క్యాన్సర్ కేసులు వేగవంతంగా పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కొరత, ఆలస్యంగా పరీక్షలు చేయించడం వల్ల జరుగుతుంది. ముఖ్య కారణాలు చూస్తే కాలుష్యం, మద్యపానం, పొగాకు, గుట్కా, జర్దా, పాన్ వంటి పదార్థాల వాడకం, అలాగే పౌష్టికాహార లోపం, వ్యాయామం లేకపోవటం వల్ల ఇలాగా మనకి జరుగుతుందని చెప్తున్నారు. నిపుణులు చెబుతున్నట్లుగా 45 నుంచి 50% క్యాన్సర్లు పొగాకు వాడకం వల్లే జరుగుతున్నాయి. 35 నుంచి 55 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలలో కనిపించే క్యాన్సర్లు స్తన క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, కార్నివల్ క్యాన్సర్. పురుషుల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లు నోటి క్యాన్సర్లు, ఊపిరితిత్తు క్యాన్సర్లు, కడుపు లేదా జీర్ణ వ్యవస్థ క్యాన్సర్లు. అధిక శాతం కేసులు ఆలస్యంగా వస్తున్నాయి, కానీ ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్ పూర్తిగా నయం చేయగలని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్య లక్షణాలు ఏంటంటే నిరంతరంగా కఫం లేదా గొంతులో గడ్డలు, ఏదైనా శరీరంలో గడ్డలు ఉండటం, బరువు తగ్గటం, గాయాలు లేదా పుండ్లు నయం కాకపోవడం, అజీర్ణం, వాంతులు, అసహజ రక్తస్రావం, ఇలాంటివి మనకు లక్షణాలు చూస్తే వెంటనే మీరు సంప్రదించాలి. వైద్యుల సూచనలు ఏం చెప్తున్నారంటే 10 సంవత్సరాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. స్త్రీలు మామోగ్రఫీ, పాప్స్మియర్ వంటి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. పొగాకు, మద్యపానాన్ని పూర్తిగా మానుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. రోజు నడక లేదా యోగా చేయాలి. మనమందరం ఈ రోజు నుంచే మార్పును ప్రారంభిద్దాం. క్యాన్సర్కు భయపడకండి, గుర్తించండి, జాగ్రత్త పడండి, జయించండి. జాగ్రత్తగా ఉండడం ద్వారా మన కుటుంబం, మన సమాజం, మన భవిష్యత్తు ఆరోగ్యంగా ఉంటుంది. మీకేమైనా సందేహాలు, సలహాలు ఉంటే మీరు సంప్రదించండి. ధన్యవాదాలు.